హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోగా తింటేదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఈ మ్యాచ్ గురించి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే జస్ట్ 26 అవర్స్ మాత్రమే జరిగినాయి. మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రోకో పైన చాలా అంతా ఆశలు అయితే పెట్టుకున్నారు. ఇద్దరు కూడా బ్యాంగ్ బ్యాంగ్ అంటారు అనుకున్నాం. బట్ ఇద్దరు కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండ్రు. మరి వాళ్ళ ప్రాబ్లమో లేదంటే ఓవర్ కస్ట్ కండిషన్స్ ప్రాబ్లమో ఇంకేది తెలియదు. బట్ పిచ్ కూడా వాళ్ళకి ఎగరెస్ట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ టీంలో చూసుకుంటే స్టార్క్, హైజిల్వుడ్, బ్రీతింగ్ ఫైర్ ఎక్కడ వేసినా కానీ బాల్ బనానా స్వింగ్ అయితే అవుతుంది. సో కాబట్టి చాలా అంత కష్టం అని చెప్పుకోవచ్చు. దట్ ఈ ఓవర్ కస్ట్ కండిషన్స్ 2-3 ఓవర్ల తర్వాత ప్లేయర్స్ అందరు కూడా బ్రేక్ అయితే వస్తుంది. స్టాప్ అండ్ గో లెక్కనే మొత్తం కనబడ్డది మన టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడల్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే కనబడ్డాయి ఈ మ్యాచ్ లో. బట్ అయినప్పుడు కూడా జస్ట్ 136 రన్స్ మాత్రం స్కోర్ చేసిరు 9 వికెట్ల నష్టానికి 26 ఓవర్లలో. రోహిత్ శర్మ 8 కొట్టిండు 14 బాల్లో. జోస్ హైజిల్వుడ్ బౌలింగ్ లో అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ కూడా 10 కొట్టిండు 18 బాల్లో 2 4 కొట్టిండు మంచిగా ఆడుతారు అనుకున్నాం. బట్ నేథన్ ఎల్లిస్ బౌలింగ్ లో అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ కూడా దగ్గర చాలా అంటే డిసప్పాయింట్మెంట్ షాట్ అయితే కనబడదని చెప్పుకోవచ్చు. అదైతే ఎందుకంటే అక్కడ కవర్ డ్రైవ్ లేదు. బట్ కవర్ డ్రైవ్ ఆడిండు, అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ 11 కొట్టిండు. అందరూ అంటున్నారు కొంచెం టెక్నికల్ ఫాల్ట్ ఉందని శ్రేయస్ అయ్యర్ స్టాండ్స్ చూసి. ఇక తర్వాత అక్షర్ పటేల్ కొంచెం మంచి ఆడిండు, 31 కొట్టిండు. రాహుల్ 38 కొట్టిండు. ఇద్దరి దగ్గర కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే కనబడ్డది. ఇక్కడ తర్వాత మనకి గౌతమ్ గంభీర్ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు పంపించిండు అసలు? అక్కడ ఆల్రెడీ ఇంకొక 2-3 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ కంటే 100 టైమ్స్ బెటర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో. మరి అతను ఉండగా అయితే ఎందుకు పంపించిల్లు? అక్కడ మీకు ఒక 10-15 ఓవర్లు ఉంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనొచ్చు. బట్ అక్కడ జస్ట్ 2-3 ఓవర్స్ ఉన్నాయి కదా, దానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అవసరం లేదు. అక్కడ దట్టు కునేమని ఇస్తున్నాడు స్పిన్నర్లకి. మనకు తెలుసు నితీష్ కుమార్ రెడ్డి బిగ్ సిక్సెస్ ఏ విధంగా కొడతాడో. బట్ వాషింగ్టన్ సుందర్ వచ్చింది 10 బాల్ వేస్ట్ చేసిండు, జస్ట్ 10 రన్లు మాత్రం కొట్టిండు. అసలుకి అతనికైతే టైమింగ్ అయితే కాలేదు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు, తను ఏదో ప్రూవ్ చేసుకున్నాడు. 2 భారీ 6 అయితే కొట్టిండు, 172 స్ట్రైక్ రేట్ తోని. మన టీం ఇండియా బ్యాటింగ్ లో చూసుకుంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మన నితీష్ కుమార్ రెడ్డికి ఉందని చెప్పుకోవచ్చు. 19 కొట్టిండు. ఇంత రన్స్ చేయబట్టి అక్కడ మనకి 130 రన్స్ అయితే వచ్చినాయి. సో ముగ్గురు దగ్గర మంచి ఇన్నింగ్స్ అయితే కనబడేది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో చూసుకుంటే స్టార్క్ 1 వికెట్, హైజిల్వుడ్ 2, మిచెల్ ఓవెన్ 2, మాథ్యూ కునేమన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక దీంతో మన టీం ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఇక తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ అప్పుడు ఓవర్ కస్ట్ కండిషన్స్ లేవు. మొత్తం స్కై అయితే మొత్తం క్లియర్ అయింది. కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పేసర్లకు కూడా కొంచెం హెల్ప్ ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే మనలో కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్ లాస్ట్ రాకుండా మ్యాచ్ అయితే గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు, 46 అయితే కొట్టిండు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. హెడ్ 8 ఒకటి అవుట్ అయిండు, మాథ్యూ షాట్ 8 ఒకటి అవుట్ అయిండు. ఇక్కడ కూడా కెప్టెన్సీ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి లోపం అయితే కనబడుతుంది. 2 ఓవర్లు వేసిండు హర్షదీప్ సింగ్. అక్కడ కొంచెం బాల్ అయితే మూవ్ అవుతుంది. ఆల్రెడీ ట్రావిస్ హెడ్ వికెట్ తీసిండు, అతను ఆపిండు. మళ్ళీ అక్కడ గిట్ట హర్షదీప్ సింగ్ కంటిన్యూ అయితే గిట్ట ఇంకొక వికెట్ గిట్ట పడ్డది అనుకో, మిచెల్ మార్ష్ వికెట్, గేమ్ అనేది చాలా అంతా ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది. ఖచ్చితంగా ఆ టాక్టిక్స్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడ శుభ్మన్ గిల్. బట్ ఎనీవే 136 రన్స్ ఈ పిచ్ లో అయితే సరిపోదు. దట్టు ఆస్ట్రేలియా కండిషన్స్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. 26 ఓవర్లలో 136 ఈజీ అయితే వాళ్ళైతే చేజ్ చేస్తారు. ఇక మన బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి అయితే 2 మనీ చేంజెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అయితే ఆడతాడు 100%. అక్కడ మీరు చూసుకుంటే మరి వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ లో ఎన్ని కొట్టిండు? 10 బాల్లో 10 అయితే కొట్టిండు. బౌలింగ్ లో ఎన్ని వికెట్లు తీసిండు? 2 ఓవర్లు వేసిండు, 14 రన్లు తెచ్చిండు. ఆ 1 వికెట్ కూడా మరి బ్యాటర్ తప్పు వల్ల ఆ వికెట్ అయితే వచ్చింది. షార్ట్ బాల్ వేసిండు జోస్ విలిపి
ఆడపోయి అక్కడ క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యిండు. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ ఉంటే ఇంకా డిఫరెంట్ అయితే ఉండదు. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిడ్నీలో జరుగుతుంది కాబట్టి కొంచెం స్పిన్నర్లకు అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణా ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ అయితే రావాలి. హర్షిత్ రాణా కొంచెం డిసప్పాయింట్ చేసిండు, టూ మచ్ షార్ట్ అయితే వేసిండు, టూ మచ్ ఫుల్ అయితే వేసిండు. 1-2 బాళ్ళు సరైన లెంత్ వేసినప్పుడు కూడా అదైతే సరిపోలేదు. మరోవైపు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ చాలా అంతా బెటర్ అయితే వేసిల్లని చెప్పుకోవచ్చు. సో కాబట్టి హర్షిత్ రాణా ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ వస్తుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ అయితే ఛాన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ మ్యాచ్ లో. గైస్ మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మన టీమ్ డే ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.